ఎక్కడన్నా ఏదైనా లొల్లైతుందని ఇన్ఫర్మేషన్ వస్తే చాలు నిమిషాలల్లా ఆడ వాలిపోతుంటారు పోలీసులు. తప్పేవాళ్ళదో వాళ్ళని అరెస్ట్ చేసి కేసు బుక్ చేస్తారు. అట్లనే స్టేషన్కి వచ్చి ఎవరన్నా ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా రాసుకుంటారు. జనాల కోసం రాత్రనక పగలనక పని చేస్తుంటారు. మన నాయకులకు బందోబస్తు కూడా ఇస్తుంటారు. అయితే ఇవన్నీ డ్యూటీలు చేసుకుంటేనే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పోలీసులు ఇంకో మంచి పని కూడా చేసిండ్రుల్లా. వాళ్ళు చేసిన పనిని చూస్తే సెల్యూట్ కొడతారు మీరు కూడా. ఇగో ఈ తమ్మునికి పోలీసులే దగ్గరుండి జుట్టంతా దీయించి పేస్ట్ పెట్టి పండ్లు దోమిచ్చి పైపు పట్టి తానం పోయించి మురికి పోకపోతే 2-3 షాంపూలు ఇచ్చి రుద్దిచ్చి 2 సార్ల పెయ్యంతా సబ్బు పెట్టుకోమని పెయ్యిలున్న మురికంతా పోయేటట్టు తానం చేయించిండ్రు. అటెంక కొత్త బట్టలు కొనిచ్చి వేసుకోమని మంచిగా తయారు చేపించి కడుపు నిండా తిండి పెట్టి గొప్ప పని చేసిండ్రు. ఇప్పుడు చూడుండ్రి ఈ తమ్ముడు ఎట్లున్నాడో. నిజంగా మీకు సెల్యూట్ సార్లు. ఇంతకు ఈ తమ్ముడు ఎవలు అంటే ఇదే పెద్దకొత్తపల్లిలోనే రోడ్ల మీద క్యాలి పురాగలేక తిరుక్కుంటా కనపడ్డోళ్లను ₹2 అడుక్కుంటా రోడ్ల మీదనే వండేటోడట. ఇది చూసిన పోలీసులు దగ్గరికి తీసిండ్రు. కడుపు నిండా తిండి పెట్టిండ్రు. తమ్ముడు నీ పేరేంది, ఊరేందో చెప్పు. కొత్త బట్టలు ఎట్లున్నాయి మరి? బూట్లు కావాలనా? బూట్లు నువ్వు ఇట్లనే రోజు మంచిగుంటే ఈ పోలీసార్లే కొనిస్తారు సరేనా? కానీ నిజంగా ఈ పోలీసులు ఎవ్వలేడబోతే మనకేంది, మన డ్యూటీ ఏదో మనం చేసుకుందాం అనుకోకుండా ఈ తమ్ముని కోసం ఇంత టైం కేటాయించిండ్రంటే తారీఫ్ చేయాల్సిందే.